హలో నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఒక మంచి ఐడియాని షేర్ చేయాలనుకుంటున్నానండి. మీకు యూస్ఫుల్ అవుతుంది ఇంట్లో. ఇప్పుడు ఇది ఇలా ఒక బుట్ట ఉందండి. ఇలాగా ఈ బుట్టకి నేను ఒక లిడ్ తయారు చేసుకోవాలనుకున్నాను. కొద్దిగా దీని డిజైన్ కూడా చేంజ్ చేయాలనుకుంటున్నాను. ఇది చాలా పాతగా అయిపోయింది. చూసి ఎలానో ఇంకా న్యూగా తయారు చేయాలనిపిస్తుంది. సో నేను ఈ బుట్టని తీసుకున్నాను. దీని లిడ్ తయారు చేయాలనుకున్నాను. సో ఒక కార్డ్బోర్డ్ తీసుకున్నానండి. ఇలాగా సైజ్ కట్ చేసుకొని కార్డ్బోర్డ్ తీసుకున్నాను. దీని కరెక్ట్ కొలతగా ఇలా కొలతగా తీసుకున్నానండి. ఈ సైజ్ని ఈ ఎడ్జెస్ ఉంటాయి కదా, ఈ ఎడ్జెస్ని వేయాలనుకున్నాను. ఇలా తీసుకోవాలండి. ఒకటి కట్ చేసుకున్నాను కదా, ఇక్కడ అంతా గ్లూ గన్తో అంటిస్తున్నాను. ఇది కూడా ఇట్లా అంటించాలి. ఇది అంటించి చూపిస్తాను నేను. ఇలా లిడ్ని అంతా ప్రిపేర్ చేస్తున్నాను కదండి. ఇలా తర్వాత నేను పేపర్ రోల్స్ చేసుకున్నానండి. ఇవి అతికించాలి. ఇది ఇలా పెట్టేసి అతికించాలి. ఇది అంతా పేపర్స్ అంతా అతికించినానండి. ఇక్కడ కూడా అతికించినాను. మొత్తము ఈ సైడ్ అంతా అతికించేసాను. దీనికి అన్ని పేపర్స్ అంతా అతికించినాను కదా. ఇప్పుడు ఇది కరెక్ట్ మూత సరిపోయింది. ఇది కరెక్ట్గా మూత దీనికి సరిపోయిందండి. ఇది చూడండి, కరెక్ట్గా మూత సరిపోయింది. దీనికి నేను ఇప్పుడు కలర్స్ అన్నీ వేస్తున్నానండి. ఇలాగా మీకు ఇష్టమైన కలర్స్ మీరు వేసుకోవచ్చు. ఇలా అంతా కలర్స్ అంతా కొట్టినానండి. ఇలాగా అంత నీట్గా. ఇప్పుడు ఇది నీట్గా ఒక లిడ్ లాగా తయారైపోయింది. దీనికి మనం ఏమన్నా పెట్టుకోవచ్చు. ఇంకా నీట్గా క్లోజ్ చేయొచ్చు. ఏమైనా ఫ్రూట్స్ పెట్టుకోవచ్చు. ఫ్రూట్స్ అయినా ఏమన్నా మనం పెట్టుకొని ఇట్లా మూయడానికి వస్తుందండి. ఇలా మూసేయచ్చు. సో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్.